మనతో రషీద్ తల్లి ఉన్నారు. చంపారయ్యా, రాజకీయంగానే చంపారయ్యా, కావాలనే చంపారయ్యా. ఆంజనేయులను ఆ మల్లికార్జునరావు షమీం ఖానేనయ్యా నా బిడ్డను పెట్టుకున్నారు. నా మీద కక్ష కాదు, ఎవరు మొహం తెలీదు మా అబ్బాయికి. నాతో మాట్లాడి 10 నిమిషాలే బయటికి వెళ్ళింది. అంతలోనే నరికేశారయ్యా ఒక్కడిని చేసి. ఆయన ఒక్కడిని చేసి కత్తులతో నరికారయ్యా. కక్ష ఉంటే కట్టెలతో కొట్టేవాళ్ళు. ఒక్కడిని చూసి చేయాలని చేశారు. డబ్బులు ఇచ్చి చేపించారయ్యా నా బిడ్డ మీద. మా కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఆ రకంగా ఆడవాళ్ళని నెట్టడానికి తీసుకొచ్చారా వాళ్ళందరినీ? మా మీద దౌర్జన్యం చేయడానికా తీసుకొచ్చింది వాళ్ళందరినీ? మా దగ్గర కత్తులు ఉన్నాయా, ఏమైనా కర్రలు ఉన్నాయా? మా పని మేము చేసుకుంటాంగా. మేమైనా చంపడానికి వెళ్తున్నామా? మేమేదో ధర్నా కోసం వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు నెట్టేది? ఆ రకంగా పశువుని చంపినట్టు చంపుతుంటే మగళ్ళకేమో లోపలికి రానివ్వట్లేదు, ఆడోళ్ళకి బయటికి రానివ్వట్లేదు. ఏం చేద్దాం మరి? మీరు 144 సెక్షన్ విధించారు. హంతకుడు నిన్న మరి ఏం చేస్తున్నారు? నిన్న రోడ్డు మీద చంపేటప్పుడు నిన్న మీరేం చేస్తున్నారు? పోలీసులు ఉండి కూడా ఎందుకు కామ్గా ఉన్నారు? నిన్న తొలి ఏకాదశికి అక్కడ డాన్సులు వేస్తుంటే డాన్సుల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిగా అక్కడ చూస్తూ కూడా మీరు ఏం చేయలేరు. ఇప్పుడు మేము బయటకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారు? హంతకుడికి చెయ్యి పట్టుకొని మరి మీరు పట్టుకెళ్తుంటే బేడీలు కూడా వేయలేదు వాడికి. తీసుకెళ్తున్నారుగా పోలీసులు. ఇప్పుడు ఎందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు? ఎవరు చెప్పారు? ఆంజనేయులు గారు చెప్పారా చేయమని దౌర్జన్యం పోలీసుల కోసం? వ్యక్తిగత గొడవలు ఉన్నాయా? అసలు వ్యక్తిగత గొడవే లేదు. మా ఎస్పీ గారు చెప్తారండి, డబ్బులు తీసుకొని రౌడీ రాజకీయం వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చెప్పరు? చెప్తారు.